3 రోజుల నుంచి కలవరిస్తుంది. పాటలు పెట్టమ్మమ్మ, పాటలు పెట్టు, డాన్స్ చేస్తాని. చిన్నాడు అటే గడిచిపోయి తెల్లారు అట్లనే అయిపోయి. నిన్న లగ్గమే పోయి వత్తిమి, ఇయ్యల్లా తీరింది. ఇక అది చేస్తా అంటే వాళ్ళ అయ్యకు వీడియో కాల్ చేసి చూపియాలి. మళ్ళీ లగ్గమైనాక సంవత్సరం దాకే మన కోసం వీడియో కాల్ చేస్తారు మొగుళ్ళు అనేటోళ్ళు. కానీ వాళ్ళు ఉట్టిర్రా కథం లిఫ్ట్ చేసుడే ఆలస్యం, కెమెరా తిప్పాల్సిందే. పొట్టిది ఏం చేస్తుంది, దాన్ని చూపి దీన్ని చూపి అనుకుంటా. మళ్ళీ అదన్నా ప్రాపర్గా ఒక కాడు ఉండి మాట్లాడుతుందా? అట్లా కూడా మాట్లాడది. మాట్లాడకుండా మనకే గోసాగో నువ్వే చూపిత్తలేవు చక్కగా మాట్లాడుతుంది. ఇట్లుంటది వాళ్ళతో భజన. ఎంతకంత ఉంటుంది. 2-3 పాటలకే ఆయన అలసట వస్తుంది. అప్పుడే గుల పడుతుంది. స్పీకర్ బంద్ చేస్తా అంటే మళ్ళీ లేచి దవ్వనే కుడుతుంది. బంద్ చేస్తా అంటే ఊపత్తది. మళ్ళీ మొన్న ఎప్పుడో వారం రోజుల కిందట సేమియా ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారట. రోజుకి ఒకసారి మా మమ్మీ అండన్నా నన్న కొద్ది మా మమ్మీ వాళ్ళు రాని ఆరపిల్లలు వాళ్ళు వచ్చినాక వండుకుందామని ఆపుకుంటూ వచ్చింది. పాపం ఇయ్యాల బలం వచ్చింది దానికి. గిన్నె వేసింది జాలది అన్నట్టు బిల్డప్ ఇస్తుంది. ఎంతో తిన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తుంది. తినవే అంటే ఈనది మంకు పెడుతుంది. పీకంతి అని వేసినాక ఎంత పక్కకు పెడుతుంది. అప్పటికే లట్టు పొట్టు అన్ని వేసింది. ఇక అది ఎడబడుతుంది. బాగా తిన్నాక మళ్ళీ వెనుకకు వండి బొరుతుంది. మామిడికాయలు ఎప్పుడో తెచ్చి మాగేసినట్టున్నారు. ఆయనతో అవి చూసింది. కాకపోతే అవి కాస్త పుల్లగా ఉన్నాయి. నాకు ఒక్క వక్కకే అంత పండ్లు గోరువైనట్టు ఎట్లో అయింది. అవన్నీ కోసిచ్చేదాకా ఊకోలేదు నా బిడ్డ. మొన్న ఎప్పుడో ఊళ్ళే కొండంగల కేసరాపని డాడీకి చెప్తే మర్చిపోయినందుకు ఈ కొండంగం తలిగించుకుంది. ఇక పుల్లటి పండు పడితే మంచిగా ఉంటాయి కానీ ఇవేమో కొంచెం ఒగరత్తున్నాయి. ఎట్లా తిన్నారో ఏమో కోతులు లెక్క కూర్చొని తిన్నారు నలుగురు. అటు ఇటనా ఇంకో 4 రోజులు తర్వాత ఎట్లా యూజ్ అయ్యేది. ఫీడింగ్ టాప్సే కదా అని చెప్పేసి 2 టాప్స్ తీసుకున్నాం. మొన్న సైడ్ కుట్లు ఎత్తనే 30 రూపాయలు తీసుకుంటారు బయట. అందుకే మేము కష్టపడి కుట్లు పెట్టుకున్నా. లింక్స్ పెట్టర్రి అనకుర్రి, నేను బయట షాపులనే తీసుకున్నా.